హంస 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 ఏంటమ్మా ఏమైంది అలా అర్చేవేంటి? ఏం లేదు ఏం లేదు. సరే సరే నువ్వు వెళ్ళమ్మా. అది లేచి నిన్ను చూసిందంటే మళ్ళీ ఆవేశపడచ్చు. వెళ్ళు, నేనుంటానులే. స్వర్ణ, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. నాకు చాలా నచ్చిన కలర్ బావా. నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. బాగుంది. థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. నీ మార్పు నేను అర్థం చేసుకున్నాను స్వర్ణ, కానీ ఇంకా ఇంకా మారాలి. మళ్ళీ జీవితంలో అలా ప్రవర్తించకూడదని, మన మధ్య పొరపచ్చాలనేవి రాకూడదని కాస్త నేను మూర్ఖంగా ప్రవర్తించాను. కానీ నువ్వు నాకింత అన్యాయం చేసి వెళతావని నా జీవితంలోంచి వెళ్ళిపోతావని అస్సలు ఊహించలేదు. ఎందుకే నాకింత పెద్ద శిక్ష విధించావు స్వర్ణ? స్వర్ణ, ఇక ఈ జీవితాన్ని నీ జ్ఞాపకాలతోనే గడిపేస్తా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.